ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మనగల శాస్త్రీనాథన్ సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి కంటెంట్ కొంచెం ఇంపార్టెంట్ అయింది. అందుకని దీన్ని కంపల్సరీగా అంతా పూర్తిగా చూడండి. దీన్ని ఇది లైక్ చేస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ కూడా నొక్కండి. ఈ ఇవాల్టి ఈ శీర్షికకి డాక్టర్ వెంకటాచాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. ఏంటి కంటెంట్ ఏమిటి అసలు ఇవాళ? సార్, ఒక గుడ్ న్యూస్ సార్. చెప్పండి. గుడ్ న్యూస్ అంటే వినాల్సింది మరి. ఉమ్. వఫ్కా వఫ్కా అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది సార్ లోక్సభలో. యా విన్నా నేను కూడా. యా కంగ్రాచులేషన్స్ టు ది ఇండియన్ పీపుల్. పీపుల్ ఆఫ్ ఇండియా. ఎస్, ఎస్. వెరీ గుడ్. ఇందులో పొలిటీషియన్స్ తప్ప నాకు నాకు అంటే నేను విన్న న్యూస్లో దీన్ని బట్టి మటుకు పొలిటీషియన్స్, అపోజిషన్లో ఉన్న పొలిటీషియన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని నాకు అర్థమైంది సార్. ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ కూడాను. అవునా? పూర్ గుడ్ గుడ్. పూర్ పూర్ ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడాను. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్ అండి. ముస అక్బర్ అదే ఇప్పుడు పొలిటీషియన్స్ వాళ్ళ ఫాలోవర్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళు ఈ వఫ్క్ బోర్డ్ అమెండ్మెంట్, వఫ్క్ బోర్డ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు, దాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యని దారుణాలు అంటూ లేవు. ఎస్. హిందువులకు కానీ ముస్లింలకు కానీ. ముస్లింలు ల్యాండ్లు కూడా చాలా కొట్టేశారు వీళ్ళు. ఇప్పుడు మొన్న ప్రయాగరాజ్లో జరిగిన ఇది మన ఏమంటుంది, ఉమ్, ఆ, ఇప్పుడు మన 40 రోజుల పాటు సాగింది కదా కుంభమేళ కుంభమేళ. కుంభమేళ. సో కుంభమేళ ప్రాంతం ఏదైతే ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతం వక్ఫ్ బోర్డు అని చెప్పి వాళ్ళు. దాంతో అది అది అనకుండా ఉంటే ఇంకొంచెం కాలం ఇది పోస్ట్ పోన్ అయ్యేది సార్. అది ఉమ్, అనేటప్పటికి మోడీ గారికి అరికాల్లో మండింది అనమాట. అది ఉమ్, అవ్వటం ఆలస్యంగా టగడగడగి పావులు కదిలించడం మొదలు పెట్టాడు ఆయన. యా యా నేను విన్నాను అది. 288 ఓట్లు ఆ ఫర్ ది 288 232 ఇది వీళ్ళకి. వీళ్ళు 232. యా వాళ్ళు మొత్తం వచ్చారు. ఇక్కడ వీళ్ళు 291 అనుకున్నారు. 3 మిస్ అయ్యాయి ఇక్కడ. 293 వీళ్ళది. సో 5 మిస్ అయ్యాయి. ఏమన్నా ఒంట్లో బాగాలేక రాలేని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. యా, వాళ్ళల్లో మటుకు అందరూ వచ్చారు. మరి వస్తారుగా మరి. అదే కదా. యా యా సో ఇంకా. సో అందుకని అ- అసలు ఈ వఫ్ బిల్ పాస్ అవటం మంచిదంటారా? ఎందుకు మంచిది అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఇదేం పెద్ద మంచిదేం కాదండి. పెద్ద ఇప్పుడు ఒకటే బెనిఫిట్ ఏంటంటే, ఇదివరకు ఏంటో వక్కు ఇది మా ప్రాపర్టీ అన్న ఎవరన్నా నన్ను అన్నారు అనుకోండి, నా ల్యాండ్ని. అప్పుడు కాదు ఇది నాది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాదయ్యేది. నేను అవును, హైకోర్టుకి వెళ్ళలేను, సుప్రీంకోర్టుకి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళదే చెల్లుబాటు అవుతుంది. అవును, ఇలా కబ్జా చేసేస్తున్నారు ల్యాండ్స్ వాళ్ళు. సో అవును. దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే నేను తలమునకలు అయిపోయి నా ఖర్చు అంతా పెట్టుకొని నేను ఏళ్ల తరబడి దాన్ని కష్టపడి ప్రూవ్ చేసుకోవాలి. అది 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 అయ్యే పని కాదు, సాగే పని కాదు. ఎందుకంటే అక్కడ గుండాయిజము, లగ్జరీ, వాళ్ళది మైనారిటీ అన్న ముద్ర ఇవన్నీ ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు తొలగించారు. తొలగించి మీరు డిస్ప్యూట్ వస్తే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టులో మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సో ఇప్పుడు ఓ కోర్టు ద్వారా అంటే ఇప్పుడు నా ప్రాపర్టీని ఎవరైనా వక్ఫ్ అన్నారు అనుకోండి, వెంటనే కాదు అని చెప్పి నేను కోర్టుకి వెళ్ళాను, కోర్టులో కేసేసాను అనుకోండి, వాళ్ళు రావాలి, మనము రావాలి, అక్కడ పెట్టాలి, సాక్ష్యాలు పెడితే అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇందులో నాకు కనిపిస్తున్నది ఏంటంటే, ఉమ్, ఇప్పుడు ఇప్పుడు నేను ఒక గుడి కట్టాలనుకోండి సపోజ్. ఉమ్, ఓకే, గుడి కట్టాలంటే నేను ఎక్కడి నుంచో ల్యాండ్ కొనాలి, మిగతావన్నీ కొనాల్సిందే కదా. ఉమ్, ఉమ్, నేను ల్యాండ్ ఎవరి దగ్గర నుంచి కొనాలి? ఎవరి దగ్గర నుంచి కొన్నా దాన్ని అప్రూవ్ ఎవరు చేయాలి? కలెక్టర్ చేయాలి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేయాలి ఆ ఉమ్, ఆ ల్యాండ్ని అప్రూవ్ చేయటము. ఉమ్. కానీ వక్ఫ్ బోర్డుకి వెళ్ళే వాటికి ఎవరు అక్కర్లేదు. అది ఇప్పుడు మటుకు ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ కలెక్టర్ అన్నమాట. ఎస్. జ్యుడిషియల్ దట్స్ సిస్టమ్ తోటి వెళ్ళాలి. నంబర్ వన్. ఇంతకు ముందు ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డులో అంతా ముస్లిమ్సే ఉండేవాళ్ళు. ముస్లిమ్స్ మగవాళ్ళే ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు చెప్పిందే చట్టం, న్యాయం అన్నమాట. ఏది ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక క్లర్జీ కానీ, ఎవడైనా కానీ వాళ్ళ ముస్లిం వాడే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ నుంచి ఉండాలి ఇద్దరు, హూ కెన్ బి నాన్ ముస్లిమ్స్ ఆల్సో.
ఆడవాళ్ళు కూడా ఉండాలి. ఉమ్. సో ఇవన్నీ నాకు శాస్త్రి గారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, సరే ఇది అమెండ్మెంట్స్ చేశారు పెట్టారు, కానీ నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ శాస్త్రి గారు. ఎందుకు సార్? నాకు అసలు హ్యాపీ లేదు. ఎందుకంటే ఆ, ఏంటి అసలు అంటే అంటే ఒక ఒకటి సార్, అంటే మోడీ గారు ఇది ఎట్లాగంటే ఒకటేసారి చంపట్లేదు గొర్రెని, కొంచెం కొంచెంగా ఇప్పుడు ఇట్లా కొంచెం 2 ఏళ్ళు ఉందనుకోండి, ఇక వక్ఫ్ బోర్డు మీద వాడు ల్యాండ్ కబ్జా చేయలేడు, ఏం చేయలేడు అనమాట. ఇప్పుడు పాత ల్యాండ్స్ అన్నీ పోతాయి. యా, ఇక అది అది అర్థమై కరెక్ట్. అది ఇప్పుడు వాటి మీద కోర్టులో కేసు వేసుకోవచ్చు ఇప్పుడు మనము. ఇప్పుడు కోర్టులో ఆ, కేసు వేయచ్చు, అన్నీ అది అవుతాయి. మన ఇక్కడ కేరళలో పాపం చర్చ్ వాళ్ళు మొరబెట్టేసుకున్నారు. అవును, అందరి పొలిటీషియన్స్కి వార్నింగ్ ఇచ్చారు. ఏమని అంటే మీరు ఖచ్చితంగా ఈ బిల్లుకి సపోర్ట్ చేయండి, అవును, సపోర్ట్ చేయకపోతే మేము మిమ్మల్ని సపోర్ట్ చేయం రేపు అవును, చెప్పేశారు. డైరెక్ట్గా అవును. చెప్పారు. సో వాళ్ళకి ఎంత శక్తి ఉంది ఏం శక్తి లేదు కాదు. ఇప్పుడు కేరళలో అలా చెప్పారు అంటే ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళకి కాంగ్రెస్కి అక్కడ మద్దతు క్రిస్టియన్ ద్వారా దొరకదు అని దొరికి తెలుస్తుంది. తెలుస్తుంది. అవును, అవును, సో ఇప్పుడు అది అది ప్లస్ అంతేకాకుండా ఇక్కడ డిఎంకే వాళ్ళకు కూడా దెబ్బే అది. ఎందుకంటే చర్చ్ వాళ్ళు కొంత నెగిటివ్ అయిపోయారు వాళ్ళ మీద ఈ విషయం. అవును, సో అవును. దెర్ ఫోర్ కాంగ్రెస్కి ఎట్లా నెగిటివ్, ఎక్కడ ఏ రాష్ట్రంలోనే హిందువులు హిందువులు వాళ్ళు హిందువులు కాదు సార్ వాళ్ళు. వీళ్ళంతా చేతగాని వాళ్ళు సార్. ఇప్పుడన్నా జ్ఞానం వచ్చి వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్పీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవి తెలుసుకొని మసలాలి వాళ్ళు. వాళ్ళు అవును, చెయ్యట్లేదు, అది చాలా తప్పు అవుతున్నది, చాలా దారుణం అవుతున్నది. ఇప్పుడు కరెక్ట్గా అక్కడ వర్కౌట్ బిల్లు అక్కడ పెడుతున్నారని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గోసి కట్టుకొని జనాలను తీసుకొని బీసీ రిజర్వేషన్స్ అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్ళాడు. అవునా? కరెక్ట్ అదే రోజు. ఉమ్, ఎందుకు అవసరం ఏంటి చెప్పండి? ఎందుకు అవసరం అంటే ఏదో గొడవ చేయాలి అక్కడ. ఆ, ఉమ్. ఈ అంటే ఇదంతా రాహుల్ గాంధీ తెలివితేటలు ఉంటాయి. ఎవడు తెలివితేటలేను అదంతా కాదు, కానీ బీజేపీకి కూడా తెలివి లేదు. లాస్ట్ టైం 340 సీట్లు వాళ్ళకు ఉన్నప్పుడు అప్పుడే చేయకుండా ఇప్పుడుకొచ్చి మళ్ళీ ఈ టైంలో చేయటము ఏంటిది? బతిమాలుకోవడం, తెలుగుదేశాన్ని బతిమాలుకోవాలి, ఆర్డీయూని బతిమాలుకోవాలి, ఆర్జేడీయా జే జే ఆర్జేడీయా ఆర్జేడి. ఆర్జేడీయేనా అవును, ఆర్జేడీయేనా జేడీయూ జనతాదళ్. జేడీయూ అనుకుంటా కదా. జనతాదళ్ జేడీయూ కదా. ఆర్జేడీ కాదు జేడీయూ అను. సో వాళ్ళని బతిమాలాలి ఇవందరినీ. ఆర్జేడి అంటే లల్లు ప్రసాద్ యాదవ్ అనుకుంటా అదే కదా. కదా. సో వీళ్ళందరినీ బతిమాలుకోవాలి. ఈ మధ్యలో ఈ ఈవిడ ఎవడు బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఉంది కదా మమతా బెనర్జీ, మమతా బెనర్జీ. అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నది ఆమె. యూకేకి వెళ్ళి పిచ్చిగా మాట్లాడి వచ్చింది. అవునా? ఆ. అది ఇంకో విషయం మాట్లాడిన తర్వాత. కానీ ఇప్పుడైతే నేను ఒకటండి శాస్త్రి గారు, మీరు ఎన్నన్నా చెప్పండి, మీకు ఇది హ్యాపీ ఫీలింగ్ ఉందా మీకు ఇప్పుడు? అంటే ఒకటి సార్, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ అని నా ఉద్దేశం. ఏంటండి ఏంటండి మీ ఇల్లు అండి అది, ఏంటండి శాస్త్రి గారు ఇది, ఏంటి శాస్త్రి గారు? మీ ఇంటిని ఎవడో వచ్చి ఆక్యుపై చేసి కూర్చొని వెళ్ళను అంటే వాడు కిచెన్ ఓకే కిచెన్లో కొద్దిగా బాగా నీకు ఇస్తున్నాను వదిలేస్తే అది మీకు సంతోషమా? కరెక్టే, నేను ఇప్పుడు కాదనట్లే. అసలు వాడు ఇంకా 10 మందిని తీసుకొచ్చి లోపలికి తెచ్చే బదులు నేను అబ్బే అబ్బే అబ్బే, కనీసం మీకు అసలు కిచెన్ ప్రస్తుతానికి, అంటే నాకు మళ్ళీ బలం అయ్యి మ్, మ్, నేను కొట్లాడగలిగే కెపాసిటీ వచ్చేదాకా, నాకు కొంచెం బలం వచ్చేదాకా నేను వాడికి ఆ సగం కిచెనే ఇస్తాను. కానీ ముస్లింలకు కూడా అన్యాయం జరిగింది కదా శాస్త్రి గారు. చాలా మందికి ముస్లింలకు అన్యాయం జరిగింది బేసికలీ. సో ఇప్పుడు ఓన్లీ కొంతమంది రిచ్ ముస్లిమ్సే బాగుపడ్డారు దీని మూలంగా. రిచ్, అదే అంటున్నా, పొలిటీషియన్స్ అండ్ బ్యాకింగ్ ఉమ్. సపోర్టర్స్. వాళ్ళు ఎవరైతే మీకు విన్న ఢిల్లీలో ఒక ప్రాంతంలో వక్ఫ్ బోర్డు కట్టించిన వాళ్ళ బిల్డింగ్లో అద్దెకి ఇచ్చారు. ఇచ్చి ఆ డబ్బులతో పేద ముస్లిమ్స్కి హెల్ప్ చేస్తామని చేశారు. చేసి కట్టి దాన్ని అద్దెకి ఇచ్చారు. ఎంతకు అద్దెకి ఇచ్చారట? 5,000 అట. వేరేజ్ ఆ ప్రాంతానికి 8 లక్షలు వస్తుందట. అయ్యో బాబోయ్. అంటే ప్రతి సంవత్సరం అది వేసుకుంటున్నట్టే కదా వాళ్ళు. అంతేగా. మరి అంతే. ఏం చెప్పండి శాస్త్రి గారు ఇది? కనీసం ముస్లిమ్స్ పోయి అడగరా? కట్టుకొని అడగరా? ఏంటండి ఇది 5,000కి ఇవ్వడం ఏంటని అడగరా? ఇది వక్ఫ్ ల్యాండ్ కదా, ఇది మనది కదా, మైనారిటీస్ మేము ఉన్నాం కదా, మాకేంటి అన్నది. ఇప్పుడు మీరు చెప్పండి శాస్త్రి గారు, దేశంలో మైనారిటీస్ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది కరెక్ట్, వాళ్ళే అన్యాయం చేస్తున్నప్పుడు వాళ్ళు అడగరా వాళ్ళు?
అయినా పర్వాలేదు, నా ముడ్డి మీద ఎన్ని వాతలు పెట్టినా పర్వాలేదు, నేను మిమ్మల్నే సపోర్ట్ చేస్తాను. ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ప్రాబ్లము, ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్సే కాదు సార్, ఇప్పుడు క్రిస్టియన్స్ లో మీరు చూసారు కదా, ప్రవీణ్ పగడాల అని ఒకతను చచ్చిపోయాడు. అవునవును. ఓకే. ఆ ఉమ్. ప్రవీణ్ పగడాల పోతే మీకు అన్ని ఫుటేజ్లు కనిపిస్తున్నాయి. ఆయన ఈ హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి 3 సార్లు తాగాడు, 3 సార్లు పడ్డాడు. ఒకసారి అయితే ఆ, పోతున్న లారీ పక్కన టైర్ పక్కన పడ్డాడు. ఒక్క వెంట్రుక వాసులో చావు తప్పింది. అట్లా 3 సార్లు తప్పింది చావు ఉమ్. అతనికి. ఇవన్నీ చూసిన తర్వాత పాస్టర్స్ కొంతమంది, ఈ పాల్ ఒకడు, ఇంకొక ఇద్దరు ముగ్గురు లోకల్ ఉమ్. చోటా మోటా వీళ్ళందరూ కూడాను, ఉమ్. అది కిరణ్ పాల్ గా, అదేది ప్రవీణ్ పగడాల కాదు, ప్రవీణ్ పగడాలని బెజవాడలోనే చంపేసేసి ఆయన బట్టలు తీసి వేరే ఓ పొడుగు అతనికి వేసేసి అతన్ని పంపించి అక్కడ ఈ, పారేద్దామన్న చోట మళ్ళీ బట్టలు ఆ ప్రవీణ్ పగడాలకి వేసి చంపారు అని అంటే, జనాలు దాన్ని నమ్మి ఉడికిపోయి, మేము కరుణాకర్ని చంపుతాము, లలిత్ కుమార్ని చంపుతాము, మా రాధామనోహర్ అంటే వాళ్ళకి కూడా తెలివి ఉందనట లేదట. మరి వాళ్ళు ఎందుకు పడ్డారంట వాళ్ళకి వీళ్ళందరినీ? అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళే చంపి ఉండొచ్చు కూడా, కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చంపలేదని నమ్మకం ఏంటి? వాళ్ళు వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. నేను అనేది ఏంటంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గొర్రె కషాయవాడినే నమ్ముతుంది. అది ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ క్రిస్టియన్స్ దాంతో కానివ్వండి. నాకు సంబంధం లేదు శాస్త్రి గారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి. ఇక్కడ ఉండరు, ఆ, వాళ్ళు ఉండరు, వీళ్ళు ముస్లిమ్స్ ఉండనివ్వరు సార్ పొలిటీషియన్స్. ముస్లిమ్స్కి చాలా మందికి అక్కడ అన్యాయం జరిగింది. వాళ్ళే అన్యాయం చేశారు. అవును. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోయి రోడ్ల మీదకి వస్తారు. ఎవడో లీడర్ పిలుస్తాడు, వెంటనే కత్తులు తీసుకొని కటార్లు తీసుకొని బయటకు వస్తారు. అంతెందుకు సార్ ఇప్పుడు. అమాయకుని ఇద్దరు ముగ్గురిని చంపేస్తారు. చంపేసి వాళ్ళు ఇక అదే రచ్చకెక్కుతుంది. అది అయిన తర్వాత వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్లో ధర్నాలు చేస్తారు, వాడిని జైల్లో పెడతారు, కేసు నడుస్తూ ఉంటుంది. కేసు నడుస్తుంటే వాడికి ఆపోజిట్గా వాదించే లాయర్ని బెదిరిస్తారు, చంపేస్తామంటారు, నానా యాగి చేస్తారు. ఏంటి మన జడ్జిలను కూడా బెదిరిస్తారు, నానా పెండా చేస్తారు వాళ్ళు. ఉం? సార్ మీరు ఇంత అంటున్నారు, ఉం. ఓవైసీ వాళ్ళ ఈ వఫ్క్ బిల్లుని పార్లమెంట్ లో చింపాడు. మంచోడు సార్ ఓఐసి. మీరు ఊరికే ఓఐసిని తిట్టకండి. గొడవ మీరును. ఓఐసి మావాడు సార్. ఏం ఆడుతున్నారు? ఆ, ఎంత మంచోడు చెప్పండి, ఎంత మంచివాడు ఓఐసి. చెప్పండి. ఎందుకు మంచోడు కాదు చెప్పండి మీరు. ఏం చేసిండు సార్? తప్పేం చేసిండు? ఆయన ముస్లిమ్స్ కోసం కొట్లాడుతుండు, ఏదో జరంత కోట్లు కొట్టేసిండు అంతే కదా, అంతకంటే ఏం చేసిండు? అంటే అట్లా కాదు సార్. ఉం. చార్మినార్ లో ఉన్న ఏరియా ముస్లిమ్స్ మటుకు అట్లాగే ఉన్నారు. దేర్ ఈస్ నో ఉం. గ్రోత్, ఉం. ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ లైఫ్. ఉం. కానీ ఈయన మటుకు ఆస్తుల మీద ఆస్తులు, ఈయన మటుకు పెరుగుతూ పోయాడు. అదే కదా సార్, ఆయన ఎంత మంచి చేస్తున్నాడు హిందువులకి. అక్కడ ముస్లిమ్స్ గ్రో కాకుండా చేస్తున్నాడు. సార్ ప- వాళ్ళు పాపులేషన్ గ్రో అవుతుంది తప్ప వాళ్ళ లైఫ్ గ్రో అవ్వట్లేదు సార్. అదే అంటున్నా, వాళ్ళ లైఫ్ గ్రో కాకుండా చూసుకుంటున్నాడు ఆయన. వాళ్ళని పేదవాళ్ళుగా ఉంచేసేసి చాలా మంచి చేస్తున్నాడు ఓఐసి. అంతకంటే మంచి ఎవరు చేస్తారండి మీకు? ఇప్పుడు ముస్లిమ్స్ అందరు రిచ్ అయిపోయారు అనుకుందాం కాసేపు, అర్థమైందా? సో ఇప్పుడు లాభం ఎవరికి? ముస్లిమ్స్కే లాభం. అవును. మరి అది కానీకుండా చేస్తున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ, సో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనే కదా పాపం మోడీ గారు ముందుకు వచ్చి, లేదులే పాపం పేద ముస్లిమ్స్ కూడా బయటికి రావాలి, మంచిగా ఎదగాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు పైకి రావాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, అన్నీ ఉన్నాయి. కానీ అవును. నేనుంటే కనుక వక్ఫ్ లేదు, బొంగు లేదు, తీపి అవతల పడేస్తాను. నేను అసలు ఐ డోంట్ కేర్. దేశంలో అందరికీ యూనిఫామ్గా ఒకటే కోడ్. అదేంటన్నా, వీడికి ఉన్న రైటే వాడికి ఉంటుంది. నో మతానికి, నో ఏ మతానికి. ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ వఫ్ ఇది పాస్ అయింది కాబట్టి నెక్స్ట్ స్లోగా తీసుకొచ్చేది యూసీసీ తీసుకొస్తాడు. యూసీసీ తెచ్చి ఇవి తెచ్చిన ఏం లాభం లేదు శాస్త్రి గారు. దీనికి ఇప్పుడు లాతోంకే బూత్ బాతోన్ సే నహీ మానేగా. అది కరెక్ట్ మరి అనుకోండి. మీరు కట్టె తీసుకొని కొట్టి సరి చేయాల్సిన దాన్ని మీరు పట్టుకొని, అయ్యా, బాబు, నాయన, వాడు వాడు విసిగిపోయి, ఈ బతిమాలుడికి విసిగిపోయి, సరే థూ అని ఒకటి పడేస్తుంటే అది తీసుకుంటున్నాం మనం. అది కరెక్టే, విజయం శాస్త్రి గారు. కరెక్టే సార్. కానీ మనం సోకాల్డ్ సెక్యులర్ కంట్రీలో ఉన్నాం సార్. సెక్యులర్ ఏంటండి, బాధుడు బాది పారాక మొన్న నాగపూర్లో అంతమంది రెచ్చిపోయి చేస్తే మన వాళ్ళు సిగ్గులేదు, మీరు మీరు మాట్లాడుతున్నారు. ఎంతమంది ధర్నా చేశారు తీసుకొచ్చి? చెప్పండి మీరు నాకు.
అంటే ఇప్పుడు యోగి అక్కడికి మళ్ళీ బుల్డోజర్లు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఇప్పుడు బుల్డోజర్తో మొదలు పెట్టాడు కదా. యోగి ఒక్కడేంటండి, హిందువులు ఏం నేను అనేది అది యోగి కాదండి, అది కరెక్టే. హిందువులు ఏం చేస్తారు ఇప్పుడు ఒకటి చెప్పండి సార్. రాముడు రావణాసుడి మీద దండయాత్రకి వెళ్ళినప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరే వెళ్ళారా, ఇంకెంతమంది వెళ్ళారు? చాలా మంది వెళ్ళారు, వానరులంతా వెళ్ళారు కదా సార్. ఎందుకు వెళ్ళారు? రాముడికి బలం లేదా? అవతార పురుషుడు కదా. ఉమ్. మరి అంటే హ్యూమన్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి హ్యూమన్ చేయాల్సిన పనులు. హ్యూమన్ ఫామ్ కాదు శాస్త్రి గారు, హ్యూమన్ ఫామ్ కాదని, హ్యూమనే. హ్యూమన్. హ్యూమన్గా ఉన్నా కానీ ధర్మం ఏదో చెప్తున్నాడు. అవును, వాడు 100 మందితో వస్తే మనం 1000 మందితో వెళ్ళాలి, ఇది లెక్క. అవును, ధర్మం కోసం నేను అనేది. అవును, అవును. అధర్మం కోసమే లక్షల మంది జమ అవుతున్నప్పుడు ధర్మం కోసం జనాలు రారా అండి? హిందువులు ఎక్కడ చచ్చారు? నేను అడుగుతున్నా శాస్త్రి గారు మీ ఛానల్లో. అన్నం అన్నం తింటూ పడుకోవటం. అన్నమా? గడ్డి తింటున్నారు. అన్నం తింటే బుద్ధి వస్తుందండి, గడ్డి తింటే బుద్ధి ఆడొస్తుంది. ఉమ్. సింపుల్ స్టోరీ అండి. నాగ్పూర్లో హిందువుల షాప్స్ని కొట్టారు, జనాన్ని చంపడానికి ప్రయత్నించారు, దడదడలాడిచ్చారు వాళ్ళు. అప్పుడు సరే పోలీసులు వచ్చారు, పోలీసులను కొట్టారు, వాళ్ళని తీసుకుని లేచారు లోపలికి, వాళ్ళ మీద కేసులు పెట్టారు, బుల్డోజర్తో వాళ్ళ ఇల్లు నాశనం చేశారు, ఫైన్. మిగతా రాష్ట్రాల్లో ఉన్న హిందువుల్లో చలనమేది? ఉమ్. రేపు పొద్దున వాడి ఇంట్లో జరిగే దాష్టిక, వాడు ఇప్పుడు హైదరాబాద్లో వాడు చక్కగా హ్యాబిట్స్లో వెళ్తున్నాడు, లేదు వాడు ఎక్కడో సికింద్రాబాద్లో వెళ్తున్నాడు, ఈ మాబు సడన్గా వస్తే వాడు చచ్చాగా. అవును, ఈ అవును. మాబుకు భయం ఏది? మాకే ఎందుకు భయం? అది ఈ ఈ అట్లా హిందువులు కూడా మాబుగా తయారవ్వాలి. అవును, యూ కెనాట్ రిప్లై విత్ వర్డ్స్ అండి. అవును. ఐ అగ్రీ. గాంధీ గాంధీ ఒకటి చచ్చి మన దేశాన్ని చంపి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ సుభాష్ చంద్రబోస్ ఉండి ఏ రకంగా ఉండేది తెలిసేది. ఏమి అసలు మొత్తం వీళ్ళు చంపేయటం హిందువుల్ని, తర్వాత శాంతి అనటం. ఏం జరుగుతోంది శాస్త్రి గారు, ఏం జరుగుతోంది? అవును. ఇప్పుడు హిందువులు రిటాలియేట్ అయ్యారు అనుకోండి, ఉమ్. చూసారా హిందువుల్లో సహనం లేదు అని అంటారు. అదే సహనం లేదు, వాళ్ళలో సహనం చచ్చింది మేము చూడలేదా? ఇప్పుడు నాగ్పూర్లో జరిగిన సహనం ఎవరిదండి? ఉంటారు కొంతమంది దుండగులు, ప్రతి అదే అట్లని మతంలోనూ ఇక్కడ కూడా ఉంటారు. దుండగులు ఉంటారు. ఎక్కడైనా దుండగులు ఉండాల్సిందే శాస్త్రి గారు. ఉమ్. ఏముంది అక్కడ? అవును, ఇప్పుడు ఓల్డ్ సిటీలో సికింద్రాబాద్, మనం ఓల్డ్ సిటీ చార్మినార్ ఓల్డ్ సిటీలో అప్పుడు ఓవైసీదేమో మజ్లిస్ పార్టీ, ఇంకోటి ఏదో పార్టీ పెట్టుకున్నాడు. అవును, పార్టీ పెట్టుకున్నాడో లేదా కాంగ్రెస్ నుంచో ఓటు, వాడు ముస్లిమే, వాడి మీద గన్ కాల్పులు జరిపారు కదా. అవును, అవును, అట్లనే అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఎవడో చేశాడు కదా. అవును. మరి వాళ్ళు కొట్టుకోవట్లేదా ఏంది? సో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే ఇది ఇంటర్నల్ ఇష్యూ. కానీ నాకు బయట వాడు అదంతా వచ్చాడంటే అనవసరం గారు. మటుకు. భారతదేశంలో మతం పేరు మీద, కులం పేరు మీద కొట్టుకునే ప్రసక్తి లేదు. ఎవడో కొట్టుకుంటే వేసేయండి, చంపేసేయండి, హ్మ్. తీసి సముద్రం వేసేయండి, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆ పని చేసేయాలి శాస్త్రి గారు. ఎందుకంటే ఏంటి, మానవులు బతకనివ్వరా? మిగతా మానవులు ప్రశాంతంగా బతుక, కష్టపడి ఉద్యోగం చేసుకున్న పొద్దున్న సాయంకాలం దాకా ఉద్యోగం చేసుకొని ఇంత తిండి సంపాదించుకునే వాడిని చంపుతున్నారండి వాళ్ళు. అవును, ఏం మాట్లాడండి, దేశం ఎక్కడ ప్రోగ్రెస్ అవుతుంది? అరే దేశం ప్రోగ్రెస్ అయితే నీకే డబ్బులు వస్తాయిరా, నీకు మతం ఇంకా కనిపించదురా బాబు. అవును. నీ ఐ మతం అగ్రీ. నువ్వు ఇంట్లో జరుపుకో హాయిగా. వాడు అంటాడు మసీదులో చోటు లేకపోతే రోడ్డు మీద చేసుకుంటావు నమాజ్ అంటాడు. అది అవును. ఎట్లా చేసుకుంటావురా? నమాజ్ రోడ్డు మీద ఎట్లా చేసుకుంటావు? ఇంట్లో చేసుకో. అట్లాగా సార్. ఇంకా సందుకి ఒక మసీద్ మసీద్ పెట్టారు, అయినా కానీ వీళ్ళకి రోడ్లు కావాలి. అది కావాలని మేము వాళ్ళ ఎగ్జాక్ట్లీ, ఇన్ఫీరియారిటీ అండి, ఎగ్జాక్ట్. వాళ్ళది ఏంటంటే ఎంతసేపు ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఆ ఇన్ఫీరియారిటీను అది చేస్తారు. సుపీరియారిటీ ఉన్నవాడు అది పని చేయడు. ఓవైసీ వచ్చి నడి రోడ్డు మీద చేసుకోమని చేయడు, వాడు చేయడు, వాడిని చేస్తాడు. ఇస్తాడు జనాల చేత. జనాచా చేయిస్తాడు. ఆ, అట్లని హిందువులు కూడా రిస్ట్రైంట్ ఉండాలి కొద్దిగా. అవును, సో ఇప్పుడు మొన్న ఇండియా ఇండియా గెలిస్తే వాళ్ళు ఊరేగింపు వెళ్తుంటే మసీదులోంచి రాళ్ళు వేశారు. ఏం అవసరం వాళ్ళకి, మసీదులో వాళ్ళకి? ఇండియా గెలిచిందంటే నువ్వు కూడా గెలిచినట్టే కదరా. హ్మ్. అట్లాంటి చోట మటుకు వీఆర్ నాట్ ఇండియన్స్. చాలా దారుణం అంటున్నా. అట్లా మీరు మీ మైండ్ని అట్లా సెట్ చేసుకుంటే ఎట్లా? నువ్వు ఒక దేశంలో తింటూ, ఒక దేశంలో ఉన్న పంటను పండించిన రైతుల దగ్గర నుంచి తింటూ, ఆ ఆ ఇళ్ళ దగ్గర ఉంటూ, ఆ మనుషుల్ని చూస్తూ, నువ్వు రేపు పొద్దున ఏ హోటల్కి వెళ్తావు, తింటున్నప్పుడు వాడు హిందువు పెట్టాడా తిని, ముస్లిం పెట్టాడా తిని, ఎవడు పెట్టాడా తిని నీకు తెలియదు, ఎవడు పంట పండించాడో నీకు తెలియదు. మొన్న యోగి ఒక ఛానల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. భలే ఉమ్, ఇచ్చాడు.
వంద మంది హిందువులు ఉన్న ఇళ్ళ దగ్గర ఒక్క ముస్లిం ఫ్యామిలీ అయినా కానీ ప్రశాంతంగా ఉండగలదు. కానీ 100 మంది ముస్లిం ఫ్యామిలీల దగ్గర 50 మంది హిందూ ఫ్యామిలీలు సేఫ్గా ఉండగలరా అని అడిగాడు. ఒక్కడు ఇదే కాదు. బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం కదా మనం ఏం ఆ, జరుగుతుందో. అవును. ఇది గమ్మత్ ఏంటంటే వాళ్ళు టెర్రరైజ్ చేయడానికి మాత్రమే పుట్టారు అనుకోవడం పిచ్చితనం వాళ్ళది. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ కొడుకులు కూతుర్లు పెళ్ళాలు నాశనం అవుతూ అవసరమే లేదు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళలో ఆ విద్యని ఇన్సర్ట్ చెయ్యట్లేదు. ఆ హిస్టీరియాని ఇంటర్సర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి, ఒక మానవుడికి విద్య లేకుండా ఉంచారనుకోండి, వాడు విద్య లేకుండా యానిమల్ లానే పెరుగుతాడండి. అవును. వాడి విచక్షణ ఉండదు. అవును. ఆ విచక్షణ లేకపోతే ఎట్లా పెరుగుతాడు చెప్పండి. ఆ విచక్షణ లేదు వాళ్ళలో, చచ్చిపోతోంది విచక్షణ, చంపేస్తున్నారు రోజు రోజుకి. అవును. I agree. I agree. అప్పుడు యానిమల్ తింటుంది, సెక్స్ చేస్తుంది, తిరుగుతుంది, అట్లా తిరుగుతున్నారు వాళ్ళు. మరి ఏం చేద్దాం చెప్పండి శాస్త్రి గారు. వేసేయటమే. మీరు ఎడ్యుకేట్ అవ్వండి, పెంచుకోండి, మీ నాలెడ్జ్ని పెంచుకొని మంచిగా బతకండి. అవును. అవును. సో ఇది అవసరం శాస్త్రి గారు. నేనేమన్నా చెప్పండి, ఈ కాంగ్రెస్ పాలిటిక్స్, దరిద్ర పాలిటిక్స్తో తెలంగాణ నాశనం అవుతుంది మళ్ళీ. ఇప్పుడు ఆల్రెడీ ఆ బీఆర్ఎస్ నాశనం చేసి పెట్టింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి నాశనం చేస్తుంది. ఏం చేస్తా. చేయమంటారు చెప్పండి. పోనీ పోనీ తెలంగాణకి బీజేపీ ఏమైనా చేస్తుంటే వాళ్ళలో వాళ్ళే గొడుగు వస్తున్నారు. ఏ పార్టీ చేయదు, మనుషులు మారాలి, మేము మారాలి అని అనుకోవాలి. అవును. అవును. I agree. కాబట్టి ఈ బిల్తో ఏదో మీరు అన్నట్టుగా ఏదో ఉడతా భక్తితో ఏదో అయిందంతే. దానికి నాకేం సంతోషం లేదు శాస్త్రి గారు. ఐఎమ్ నాట్ హ్యాపీ. ఒకటి సార్ నాకు ఆ అట్లీస్ట్. వర్క్ బోర్డ్ అన్నదే ఉండకూడదు. అవును. ఈవెన్చువల్లీ ఇట్ విల్ అదే హ్యాపెన్ లేండి. అదే సంతోషం నాకు. యా, ఈవెన్చువల్లీ ఇట్ విల్ హ్యాపెన్. నా సర్వమానవులకి కావాల్సింది అది. యా, ఈవెన్చువల్లీ ఇట్ విల్ హ్యాపెన్. యూ సీ. See, you cannot do like that on religion basis. You can't do things like that. ఎస్. ఎస్. ఐ అగ్రీ. తప్పవుతుంది. యా. సో ఇది మంచి నాంది అనుకుందాం సార్. సరే మీరు అంటున్నారు కాబట్టి సంతోషం. ఓకే. ఓకేనా? ఓకే. చాలా చాలు. సంతోషం సార్. ఉంటా. ఓ. ఉంటాను శాస్త్రి గారు. యా.